Everyone, this is Pediraju. Welcome to my YouTube channel Universal Classroom. In this video, we will learn about parts of speech. What are called parts of speech? మనం parts of speech in తెలుగులో భాషా భాగంలో అంటాం. మనం మన భావాన్ని వ్యక్తం చేయడానికి భాషను ఉపయోగిస్తాం. ఇది నిజంగా మనకు ఒక గిఫ్ట్. మిగతా లివింగ్ థింగ్స్ కి లేనటువంటి క్వాలిటీ ఏంటంటే మనిషికి ఉన్న క్వాలిటీ తన భావాన్ని ఒక మీడియం అంటే ఒక లాంగ్వేజ్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. ప్రతి భాషలో కూడా ఈ వర్డ్స్ ని వాటి యొక్క ఫంక్షన్ బట్టి విభజించడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ లో కూడా ఈ వర్డ్స్ ని విభజించడం జరిగింది. ఓకే, సో we use words in order to express our thoughts, our ideas, or opinions. In English, these words are divided into 8 kinds according to their function. They are called parts of speech. They are noun, pronoun, adjective, verb, adverb, preposition, conjunction, interjection. ఈ వీటిని ఈ 8 kinds ని మనం ఏమంటామంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఇంగ్లీష్. ఫస్ట్ ఈ వీడియోలో మనం నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ నౌన్స్. నౌన్స్ ని తెలుగులో ఏమంటారంటే నామవాచకములు అంటారు. అంటే పేర్లు తెలిపే పదాలను నౌన్స్ అంటారు. సో నౌన్స్ ఆర్ వర్డ్స్ దాట్ నేమ్ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్ ఆర్ ఐడియాస్. అంటే నౌన్ అనేది ఒక పర్సన్ పేరు చెప్పవచ్చు, లేదా ఒక ప్లేస్ పేరు చెప్పవచ్చు, లేదా ఒక వస్తువు పేరు చెప్పవచ్చు, లేదా ఒక ఐడియా పేరు చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, శ్రీనివాస్, అమలాపురం, లేదా టేబుల్, చైర్, అలాగే లవ్, ఓకే, హానెస్టీ, అవి ఐడియా పేరు. అంటే మనకు ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ పేరు. సో ఫైనల్ గా మనం ఏం చెప్తాం? నేమింగ్ ఎనీథింగ్ ఈస్ కాల్డ్ నౌన్. నేమింగ్ ఎనీథింగ్ ఈస్ కాల్డ్ ఎ నౌన్. అంటే నెక్స్ట్ ప్రొనౌన్స్. వాట్ ఆర్ కాల్డ్ ప్రొనౌన్స్? ప్రొనౌన్స్ ఆర్ వర్డ్స్ దట్ రీప్లేస్ నౌన్స్, ఆర్ అదర్వైజ్ ప్రొనౌన్స్ ఆర్ వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్. ఈ ప్రొనౌన్స్ తెలుగులో సర్వనామములు అంటారు. సర్వనామములు అంటే నేమ్ కి బదులుగా వచ్చే పదాలు. శ్రీనివాస్ ఈజ్ ఏ టీచర్ అన్న. ఈ శ్రీనివాస్ అనే పదాన్ని రీప్లేస్ చేస్తూ మనం హీ ఈజ్ ఏ టీచర్ అనొచ్చు, హీజ్ ఏ టీచర్ అనొచ్చు. అక్కడ శ్రీనివాస్ అనే పదాన్ని ఈ హీ అనేది రీప్లేస్ చేసింది కాబట్టి హీ అనేది ప్రొనౌన్. సో ప్రొనౌన్స్ ఆర్ వర్డ్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్, ఆర్ ప్రొనౌన్స్ ఆర్ వర్డ్స్ దట్ రీప్లేస్ నౌన్స్. హీ, షీ, ఇట్, దే, వి, యూ, ఇవన్నీ కూడా ప్రొనౌన్స్. నెక్స్ట్ యాడ్జెక్టివ్స్. వాట్ ఆర్ కాల్డ్ యాడ్జెక్టివ్స్? తెలుగులో మనం యాడ్జెక్టివ్స్ ని విశేషణము అంటాం. విశేషణం అంటే క్వాలిటీ. ఓకే, సో యాడ్జెక్టివ్స్ ఆర్ వర్డ్స్ విచ్ డిస్క్రైబ్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఓకే, విశేషణం అంటే నామవాచకాన్ని కానీ సర్వనామాన్ని కానీ వర్ణించే పదాలను మనం విశేషణాలు అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకున్నాం? శ్రీనివాస్ ఈజ్ ఏ టీచర్ అన్నాం. ఇప్పుడు శ్రీనివాస్ ఈజ్ ఏ గుడ్ టీచర్. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ టీచర్? శ్రీనివాస్ ఈజ్ ఏ గుడ్ టీచర్. శ్రీనివాస్ అనే నామవాచకాన్ని గుడ్ అనే పదం డిస్క్రైబ్ చేస్తుంది. వాట్ కైండ్ ఆఫ్ టీచర్ శ్రీనివాస్ ఈజ్? శ్రీనివాస్ ఈజ్ ఏ గుడ్ టీచర్. గుడ్, కైండ్, బ్యూటిఫుల్, హ్యాండ్సమ్. ఈ క్వాలిటీని కానీ క్వాంటిటీ కానీ చెప్పే అన్ని పదాలు మనం ఏమంటాం అంటే యాడ్జెక్టివ్స్ అంటారు. ఓకే, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? భాషా భాగంలోని మొదటి 3 నౌన్స్, ప్రొనౌన్స్, యాడ్జెక్టివ్స్ నేర్చుకున్నాం. నౌన్స్ అంటే నేమింగ్ వర్డ్స్, ప్రొనౌన్స్ అంటే నౌన్ ని రీప్లేస్ చేసే వర్డ్స్, అలాగే యాడ్జెక్టివ్స్ అంటే గుణాన్ని తెలిపేవి, లేదా యాడ్జెక్టివ్స్ ఆర్ వర్డ్స్ విచ్ డిస్క్రైబ్ నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం మిగతా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేర్చుకుందాం.